గురువుగారు మనం మెయిన్ డోర్ ఓపెన్ చేసేటప్పుడు క్లాక్ వైజ్ ఓపెన్ చేయాలా? యాంటీ క్లాక్ వైజ్ ఓపెన్ చేయాలంటారా? క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అంటే సవ్యము, అపసవ్యము అంటారు. క్లాక్ వైజ్ అంటే సవ్య దిశ. యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇటు తిరుగుతుంది, అపసవ్య దిశ. ఇందులో 2 ఉన్నాయి చెప్పుకోవటానికి. ఇప్పుడు సవ్యము ఒక వైపు నుంచి చూస్తే సవ్యం అవుతుంది. ఇంకొక వైపు నుంచి చూస్తే అపసవ్యం. సవ్యం, అపసవ్యంకి ఇది. ఇప్పుడు మనము ఒక ఓపెన్ చేసేటప్పుడు అపసవ్యం అవుతుందనుకోండి. మూసేటప్పుడు సవ్యము. మెట్లు కూడా అదే, చాలా మందికి ఇదే ఉంటుంది. మెట్లు ఎక్కేటప్పుడు సవ్యంగా ఎక్కాలి, అపసవ్యంగా ఎక్కకూడదు. అంటే ఎక్కేటప్పుడు సవ్యంగా ఎక్కితే దిగేటప్పుడు అపసవ్యంగా దిగవలసి. అవును. సో ఇది ఎప్పుడూ ఉంటుంది. తలుపు ఓపెన్ చేయటానికి సవ్యము, అపసవ్యము ఇట్లా ఏది ఉండదు. ఓపెన్ చేసేటప్పుడు ఒక సవ్యం అయితే క్లోజ్ చేసేటప్పుడు ఇంకొక అపసవ్యము. సో క్లాక్ వైజా, యాంటీ క్లాక్ వైజా అని తలుపులు ఓపెన్ చేయటానికి, క్లోజ్ చేయటానికి ఎప్పుడు చూడకూడదు. అక్కడ ఉన్న స్థితిని బట్టి మనం చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ తూర్పు ఉన్నదనుకో, తూర్పు నుంచి మనం ఎంటర్ అవుతున్నాం ఇంట్లోకి. తలుపు లోపలికి ఓపెన్ చేస్తే సవ్యం. అదే పశ్చిమ ముఖద్వారం నుంచి ఓపెన్ అవుతున్నాము, లోపలికి ఓపెన్ చేస్తే ఎడమ చేత్తో ఇటు తిప్పవలసి వస్తుంది, అపసవ్యం. సో ఇట్లాంటివి ఏమి లేవు. మళ్ళీ మూసేటప్పుడు సవ్యం అవుతుంది అది. సో ఇట్లాంటి మీమాంస ఏది పెట్టుకోకూడదు. సవ్యము, అపసవ్యము తలుపులు ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో అప్లికేబుల్ కాదు. మనం సవ్యం కావాలనుకుంటూ చేస్తే మూసేటప్పుడు అపసవ్యం అవుతుంది. సో ఇవి ఎప్పుడూ ఉంటాయి. ఇది పెద్ద విషయం కాదు.